గుంటూరు రూరల్ జిల్లా తురకపాలెంలో గ్రామస్తుల అకాల మరణాలపై ఎంక్వైరీ మొదలుపెట్టారు. శ్రీ బయో అథెటిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో శాంపిల్స్ సేకరించారు. గ్రామంలోని బోర్ వాటర్, చెరువు నీటి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్ కు పంపించారు. 2 రోజుల్లో ల్యాబ్ రిపోర్టులు రానున్నట్లు అధికారులు తెలిపారు. మట్టిలో ఏదైనా మనుషులకు హాని చేసే బ్యాక్టీరియా ఉంటే ల్యాబ్ రిపోర్టు రాగానే వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవచ్చన్నారు. ఏం జరిగింది, వాటర్లో ఏం జరిగింది, సాయిల్లో ఏం జరిగింది, అందువల్ల ఏంటంటే ఇప్పుడు అసలు ఏం బెనిఫిషియల్ ఉంది, ఏ ఆంపుల్ ఉంది, ఈ ఆంపుల్ అసలు మనుషులకి ఎఫెక్టా కాదా అనే ఒక పద్ధతిలో దాని నిమిత్తం మనకి రిపోర్ట్ లేకుండా ఏం చేయలేం కాబట్టి వాటర్ శాంపిల్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఫీల్డ్లో సాయిల్ శాంపిల్ సిస్టమేటిక్గా సైంటిఫిక్గా అన్ని కూడా పద్ధతులు పాటించి ఈ రాత్రికి వచ్చేసరికి సాయిల్ వాటర్ శాంపిల్ ఉండి వెళ్తాయి. రేపు మన ఫ్యాక్టరీలో మొదలు పెడతాం. 1 or 2 days మొత్తం రిపోర్ట్ తీసుకొని కలెక్టర్ గారికి మేము రిఫరెన్స్ ఇస్తాం. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ సాయిల్ శాంపిల్ అండ్ వాటర్ టెస్టింగ్ కోసం సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి వచ్చాము. సో ఆఫ్టర్ కలెక్షన్ ఈ శాంపిల్స్ అన్ని కూడా ల్యాబొరేటరీలో మైక్రోబియల్ ఐసోలేషన్ అండ్ మెటాజినోమిక్ స్టడీస్ అని కూడా ఉంటాయి. అంటే ఐసోలేషన్లో మనకి ఏదైతే వస్తుందో ఆ స్టడీని ఫస్ట్ సాయిల్ని కూడా సాయిల్ మెటాజినోమిక్ స్టడీస్ అనే సెంటర్. సో దాని ద్వారా మనకి దీంట్లో ఏ బ్యాక్టీరియా వల్ల ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా తెలుస్తుంది. దాంట్లో ఉన్న ఏదైతే ఉందో హానికరమైన ఏదైనా ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి అనేసి మనకు బయో కంట్రోల్ ఏజెంట్గా మేమేంది మా కంపెనీ ఏంటంటే మీకు ఉపయోగకర బ్యాక్టీరియాలన్నీ పెంచడము, వాటిని సాయిల్ అప్లికేషన్స్ చేయడం అలాంటివి ఉంటాయి. సో ఇట్లాంటి ఏదైనా హానికరమైన బ్యాక్టీరియాలు ఉంటే దాన్ని స్టడీస్ చేశాక బయో కంట్రోల్ ఏజెంట్స్ అనేసి మెథడ్ వాడి ఏదైతే హానికరమైన ఉన్నాయో తగ్గించడానికి ప్రయత్నిస్తాము. అప్పుడు అది సేఫ్గా మారి